మోడీ ప్రచారం జరుగుతోంది, ఎన్నికల షెడ్యూల్ వచ్చింది, కవిత అరెస్ట్ జరిగింది. ఇలాంటి పరిణామాలు ఎన్నికలపైన ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? అది కూడా నీకు గ్యారంటీగా ఒకే రకంగా ఉండదు. సో మీరు జనరల్గా చూడండి, అనేక ఫ్యాక్టర్స్ మీరు చూడండి. భావోద్వేగాలు ప్రతి సందర్భంలోనూ ఒకే రకంగా పనిచేయవు. ఇప్పుడు ఇందిరాగాంధీ హత్యానంతరం ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ 400 పైగా సీట్లు తెచ్చుకొని చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించింది. కార్గిల్ యుద్ధానంతరం ఎన్నికలు జరిగాయి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి రాగలిగింది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ రోజుల్లో మంచి ఓటింగ్ తెచ్చుకోగలిగింది. 2 ఉదాహరణలు. మూడవది అలిపిరి ఘటన నేపథ్యంలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎన్నికల్ని ముందుకు తీసుకొచ్చాడు. కానీ ఏం జరిగింది? ప్రజలు ఓడించారు కదా. అలిపిరి లాంటి ఘటన చాలా బాధాకరమైన ఘటన కదా. కానీ నిజంగా అయితే ప్రజలంతా ఖండించిన ఘటనే, అందులో అనుమానం లేదు. కానీ రాజకీయాలకు అతీతంగా ఖండించిన ఘటన. కానీ అది ఎన్నికలపైన ప్రభావం చూపలేదు. సో అందువల్ల ఇప్పుడు కవిత అరెస్టు దీని ప్రభావం ఉంటుందా? సో అలా అదే ప్రభావం ఉంటే అందరు జైలుకు పోతారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైలుకు పోయినందుకే గెలిచి ఉంటే ప్రతి ఒక్కరు నన్ను జైలుకు పంపండి, నాన్న జైలు బరో కార్యక్రమం పెట్టుకునే వాళ్ళు రాజకీయ నాయకులు. సో అందువల్ల ఎప్పుడు కూడా ఒక సానుభూతి ప్రజలకు ఉందా లేదా అనే ఫ్యాక్టర్స్, అనేక ఫ్యాక్టర్స్ పైన ఉంటుంది. అదే నిజమైతే నేను 3 ఏళ్ళు జైల్లో ఉంటాను. 2028 ఎన్నికలు జరుగుతాయి. 2027 వరకు జైల్లో ఉండి మంచిగా 27లో పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావచ్చు. సో ఏదైనా పైరవి చేసైనా జైల్లో ఉండిపోవచ్చు. సో అందువల్ల అలా ఉండదు. కేసులు, జైళ్ళు, దాడులు ఇవన్నీ కూడా ఆ పొలిటికల్ కాంటెక్స్ట్లోనే పనిచేస్తాయి. ఈవెన్ ఎన్నికల్లో కూడా ఇప్పుడు చాలా మంది అంటారు ఎన్టీ రామారావు ఆ పార్టీ పెట్టాడు, గెలిచాడు. మరి చిరంజీవి కూడా ఈక్వల్లీ పాపులర్ యాక్టర్. మరి చిరంజీవి ఎందుకు సక్సెస్ కాలేదు? ఎన్టీ రామారావు ఎందుకు సక్సెస్ అయ్యాడు? విజయకాంత్ ఎందుకు సక్సెస్ కాలేదు? రజనీకాంత్ తెలుగు నాట ఎన్టీ రామారావుకున్న పలుకుబడికి ఏమాత్రము తగ్గని పలుకుబడి కదా. రజనీకాంత్ కాదని ఎవరన్నా అనగలరా? కానీ మరి రజనీకాంత్ పార్టీ పెట్టలేదు కదా. కమల్ హాసన్ వెరీ పాపులర్ యాక్టర్, అడ్రస్ లేకుండా ఉన్నాడు కదా. అంటే సినిమా యాక్టర్లు మరి సక్సెస్ అవుతారా, ఫెయిల్ అవుతారా? ఇది కూడా మళ్ళీ కాంటెక్స్టే. మీకు చిరంజీవికి 71 లక్షల ఓట్లు వచ్చాయి, మామూలు విషయం కాదు. మరి విజయకాంత్ రాలే కదా. రజనీకాంత్ ఇంకా అంతకన్నా ఎక్కువ పాపులర్ కదా, ఆయన పార్టీనే పెట్టలేదు కదా. పొలిటికల్ కాంటెక్స్ట్ బట్టి ఉంటుంది. నువ్వు ఏ సమయంలో పార్టీ రాజకీయాల్లో ఎంటర్ అయ్యావు అనేది కూడా ఉంటుంది. ఎన్టీ రామారావు ఎప్పుడు ఎంటర్ అయ్యాడంటే కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో ఉండి ప్రతిపక్షాలు కకావికలై ముక్క చెక్కలై బలహీనంగా ఉండి ప్రజలు కోరుకునే రాజకీయ మార్పును సాకారం చేసే శక్తి విపక్షాలకు లేనప్పుడు ఎన్టీ రామారావు రంగంలో దిగాడు. దాంతో 8 నెలలు సూపర్ హిట్ అయ్యాడు. అందువల్ల ఇవి ఏవైనా మీకు సానుభూతి అయినా, గ్లామర్ అయినా, కెరిష్మా అయినా, పొత్తులైనా అన్ని ఫ్యాక్టర్ కూడా గివెన్ పొలిటికల్ కాంటెక్స్ట్లో ఉంటాయి తప్ప ఒక సార్వత్రికమైన ఒక స్ట్రేట్ లైన్లో ఈ పరిణామాలు ఎప్పుడు ఉండవు.